నమస్కారం జీసీ ఆర్జేవే వాతావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది డి తేజశ్రీ జంతుశాస్త్ర విభాగం నుండి. కళాశాల వార్తలు. డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లోను దరఖాస్తులు చేసుకోవచ్చని మన కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే రామచంద్రరావు గారు తెలిపారు. డిగ్రీ పూర్తి కాగానే కొలువు సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే అందుకోసం మా కళాశాలలో ఉన్న ఎన్సీసీని మంచి వేదికగా భావించాలని ఇటీవల కళాశాలకు చెందిన విద్యార్థులు ఆర్డీసీకి ఒకరు, దళా సైనిక్ క్యాంపస్కి ఇద్దరు, రాక్ క్లైంబింగ్కి ఒకరు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి ఇద్దరు, ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్స్కి 7 ఎంపిక కావడం మన కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ సార్ తెలిపారు. మొదటిగా అంతర్జాతీయ వార్తలు. సిరియా ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై ఇజ్రాయెల్ దాడి. ఈ ఘర్షణలో 250 మంది మృతి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్, చైనాలకు నాటో చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుండి చమురు, గ్యాస్ వంటివి దిగుమతులు చేసుకుంటే వారికి 100% సుంకాలను విధిస్తానని ఆయన తెలిపారు. జాతీయ వార్తలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందులో 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి ఆమోదముద్ర వేశారు. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పనిచేసే మసాజీల దినసరి వేతనాన్ని 300 నుంచి 570కు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా వీరి నెలసరి వేతనం 14,820 పెరగనుంది. ఏపీలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త. పెండింగ్ ఉన్న ఇళ్లను సంక్రాంతి నాటికి అందజేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. చివరిగా వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి సరికొత్త వార్తలతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.